తెల్లవారుజామున 5 గంటలు. కోడి కూస్తోంది. మల్లయ్య అరుగుమీద దుప్పటి ముసిగేసి పడుకునుంటాడు. వంటగది నుండి పొగ వస్తుంటుంది. ఎల్లమ్మ చేతిలో ఇత్తడి చెంబు, చల్లటి సంగటి ముద్ద ఉన్న గిన్నెతో వస్తుంది. లేవయ్యా లే, తెల్లారిగట్ల ముప్పావైంది. ఊర్లో గంగిరెద్దులు కూడా లేచి అరుస్తున్నాయి. నీ నిద్ర ఇంకా కరగలేదా? పొలానికి నీళ్లు పెట్టే టైమైంది, లేవండి. మల్లయ్య విసుగ్గా లేసి కళ్ళు నలుపుకుంటూ, అబ్బా, నీ అరుపులు గోడల మీద కాకుల్ని కూడా బతకనివో కదా ఎల్లమ్మా. తెల్లారకముందే మొహం మీద నీళ్లు చల్లినట్టు ఆ అరుపులేంటి? కాస్త టీ పోసీటు పట్టుకురాపో. టీ కావాలా? టీ అక్కడ ఆవుపాలు పితికి పేడ కళ్ళం ఊడ్చి పొయ్యిలో కట్టెలు పెట్టి పొగతో నా కళ్ళు కాయలు కాస్తుంటే నీకు టీ కావాలా? దానికెందుకంత ఎగిరెగిరి పడతావ్? ఆడదానివి, ఇంట్లో ఉండేదానివి, ఆ మాత్రం పనిచేయకపోతే ఊర్లో జనాలు నవ్వుతారు. నువ్వు చేసే పనేముందసలు? పొద్దున్నే లేవడం, 4 గిన్నెలు తోమడం, సంగటి వండడం, మళ్ళీ పడుకోవడం. నేనేమో ఎండలో ఎడ్లను కట్టి పొలం దున్ని దున్ని నా నడుము విరిగిపోతుంది. ఏమన్నావ్? నేను చేసే పనేమీ లేదా? ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు నేను చేసే పనులన్నీ నువ్వు చేస్తే నీ తలపాగా ఊడి చేతికి వస్తుంది తెలుసా? పెద్ద జోకేశావు. ఇంట్లోని పనులు చేయడానికి పెద్ద బ్రహ్మ విద్య కావాలా ఏంటి? నాలాంటి మగాడికి ఇదో లెక్క. రేపట్నుండి నువ్వు లేకపోయినా ఈ ఇల్లు నడుస్తుంది, అది ఎడ్ల బండి స్పీడ్తో. ఓహో, అంత ధీమా ఉందా నీకు? సరే, అయితే తేల్చుకుందాం. మా నాయన నిన్ననే సంతలో కలిశాడు. మా ఊర్లో పెద్ద జాతర అంట. ఇప్పుడే గుడ్డల మూట గట్టుకుని మా పుట్టింటికి పోతున్నా. కరెక్ట్గా వారం రోజులుంటా. ఈ వారం రోజులు నువ్వు హోటల్ తిండి తినకూడదు. ఇల్లు ఎలా ఉందో అలాగే ఉండాలి. నీ పనులన్నీ నీవే చేసుకోవాలి. ఒప్పుకుంటావా? ఇంతేనా ఛాలెంజ్? నువ్వు వెళ్ళు ఎల్లమ్మా, ప్రశాంతంగా జాతర చూసిరా. ఈ వారం రోజులు నేను రాజులా బతుకుతూ ఇల్లుని ఎలా మేనేజ్ చేస్తానో చూడు. చూద్దాం నీ ప్రతాపం ఎంతవరకు వస్తుందో. సరే, నేను మూట కట్టుకుని ఇప్పుడే బయలుదేరుతున్నా. పోయి వస్తా. త్వరగా వెళ్ళు, నాకు పొలం టైమవుతోంది. త్వరగా సర్ది కట్టుకుని పొలానికి వెళ్ళాలి. మధ్యాహ్నం 1 గంట. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మల్లయ్య పొలం నుండి అలసిపోయి వస్తాడు. ఆకలి వేయడంతో పొట్టు పట్టుకుంటాడు. అబ్బా, కడుపులో ఎలుకలు కాదు, ఏకంగా అడవి పందులు పరిగెడుతున్నాయి. ఎల్లమ్మ ఉంటే ఈ పాటికి వేడివేడి రాగి సంగటి, పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టేది. సరే, ఛాలెంజ్ చేశాం కదా, కిచెన్లోకి వెళ్దాం. వంట చేయటం ఎంతసేపు? మల్లయ్య వంటగదిలోకి వెళ్తాడు. మట్టి కుండ తీసి పొయ్యి మీద పెడతాడో. కట్టెలు పెట్టి ఊదుతుంటే పొగంతా ముఖానికి కొడుతుంది. కళ్ళు ఎర్రబడతాయి. హోరి దీని దుంప తెగ! ఈ పొగేంటి కళ్ళల్లోంచి నీళ్లు తెప్పిస్తోంది? ఎల్లమ్మ రోజు ఎలా ఊదుతుందో ఏంటో. సరే, బియ్యం వేద్దాం. బియ్యం కడగకుండానే కుండలో పోస్తాడు. కాస్త పప్పు కూడా వేసేద్దాం. 2 కలిపి వండితే గంజి, పప్పు ఒకేసారి అవుతాయి. కట్టెలు ఎక్కువగా పెట్టడంతో మంట విపరీతంగా పెరుగుతుంది. కుండ వేడి తట్టుకోలేక టపాస్మని పగిలిపోతుంది. అన్నం, పప్పు అంతా బూడిదలో కలిసిపోతాయి. పొగలు కమ్ముకుంటాయి. ఒరి దేవుడా, కుండ కాస్త పగిలి ముక్కలైందేంటి? అన్నం కాస్త బూడిద పాలైంది. ఇప్పుడు దీన్ని ఎవరు క్లీన్ చేస్తారు? అప్పుడే పక్కింటి పోతురాజు కిటికీలోంచి తొంగి చూస్తాడు. ఏంటండి మల్లయ్య గారు, మీ ఇంట్లో ఏమైనా దిష్టి తీస్తున్నారా? బాంబు పేలినట్టు శబ్దం వచ్చింది. ఇల్లంతా పొగమయంగా ఉంది. ఏం లేదు పోతురాజు, కొత్త రకం వంట చేస్తుంటే కుండ కాస్త టెక్నికల్గా పగిలింది, అంతే. అన్నట్టు వదినమ్మ ఊరెళ్ళినట్టుంది. పొద్దున్నే ఎడ్లబండి ఎక్కడం చూశాను. అందుకేనా ఈ అవస్థలు? అయినా పెళ్ళాం లేని ఇల్లు, ఎద్దులేని బండి ఒక్కటే మల్లయ్య గారు. ఎటు వెళ్తుందో తెలీదు, ఎప్పుడు పల్టీ కొడుతుందో తెలీదు. నీకేం తెలీదు పోతురాజు, ఇది జస్ట్ చిన్న పొరపాటు అంతే. రేపట్నుండి చూడండి నేనెలా మేనేజ్ చేస్తానో. సరే సరే, ఆ బూడిద కాస్త చల్లారకముందే తుడవండి, లేదంటే ఇల్లంతా నల్లగా మారిపోతుంది. నేను వస్తా.
పోతురాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మొదటి రోజే కుండ పగిలింది. ఇంకా 6 రోజులున్నాయి. ఎల్లమ్మా, ఎంత పని చేశావే. ఉదయం 9 గంటలు. ఇల్లు మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉంటుంది. అరుగు మీద, కుర్చీల మీద మురికి లుంగీలు, బట్టలు పేరుకుపోయి ఉంటాయి. మల్లయ్య పొలానికి వెళ్ళడానికి మంచి బట్టల కోసం వెతుకుతుంటాడు. దేవుడా, ఒక్క మురికి లేని షర్టు కూడా లేదు. అన్నీ చెమట వాసన కొడుతున్నాయి. ఎల్లమ్మ ఉన్నప్పుడు రోజుకి 2 జతలు ఉతికి ఆరబెట్టి ఇచ్చేది. ఇప్పుడు వేసుకోవడానికి కనీసం తువ్వాలు కూడా మిగల్లేదు. సరే, బావి దగ్గరికి తీసుకెళ్ళి నేనే ఉతుకుతా. మల్లయ్య మురికి బట్టలన్నీ తీసుకెళ్లి బావిగట్టు మీద వేస్తాడు. బండ మీద పెట్టి గట్టెట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. ఆడవాళ్లు బట్టలు ఉతకడం పెద్ద కష్టమంటారు. ఇందులో ఏముంది? ఇలా 4 దెబ్బలు వేస్తే. గట్టిగా కొట్టడంతో మల్లయ్య కొత్త తెల్ల షర్టు కాస్త నడి మధ్యలోకి చిరిగి 2 ముక్కలవుతుంది. అరెరేరే, ఇదేంటి? మురికి వదలమంటే షర్టే వదిలిపోయింది. 2 ముక్కలైందేంటి? నా నడుము కూడా విరిగిపోయేలా ఉంది. అప్పుడే ఎల్లమ్మ తండ్రి రామలింగయ్య పంచె కట్టుకుని నడుచుకుంటూ వస్తాడు. ఏరా అల్లుడు, ఏంటి బావిగట్టు మీద బట్టలతో కుస్తీ పడుతున్నావు? షర్టును 2 ముక్కలు చేసి ఏమైనా జెండాలు తయారు చేస్తున్నావా ఏంటి? కంగారుగా లేచి చిరిగిన షర్టు వెనక దాస్తూ, మామగారా, రండి రండి, కూర్చోండి. అది ఏం లేదు. గుడ్డలు కాస్త గట్టిగా ఉతుకుతున్నా అంతే. అవునా, చాలా బాగా ఉతుకుతున్నావు. అన్నట్టు ఎల్లమ్మ జాతరలో ఉంది, నువ్వింట్లో వంటలదరగొడుతున్నావంటగా? ఇల్లాలు లేకపోయినా అల్లుడిగారు ఇల్లుని స్వర్గంలా మార్చారని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. అవునండి, నాకేం తక్కువ. హాయిగా ఉన్నాను. ఎల్లమ్మని ఇంకో 1 వారం రోజులు అక్కడే ఉండమనండి. నేనిక్కడ మహారాజులా బతుకుతున్నాను. అవును, రాజువే. కాకపోతే తిండి లేని రాజులా ఉన్నావు. సరే అల్లుడిగారు, ఈ తోటకూర కట్ట తీసుకోండి. ఎలాగో వండడం లేదు కదా, ఇది పచ్చిదే నములుతూ ఉండండి. నేనొస్తాను. అబ్బా, ఈ ముసలాయన సమయానికొచ్చి నవ్వుల పాలు చేశాడు. ఎల్లమ్మా, నువ్వు కేవలం పెళ్ళానివి కాదే, నా ఇంటిని కాపాడే దేవతవి. సాయంత్రం 5 గంటలు. ఎల్లమ్మ వాకిట్లో కూర్చొని గింజలు చెరుగుతుంటుంది. రామలింగయ్య ఊరి నుండి వస్తాడు. రానాయనా, వచ్చావా? మా ఆయన ఎలా ఉన్నారు? ఇల్లెలా ఉంది? నేనడిగిన ఛాలెంజ్లో ఆయన గెలుస్తున్నారా లేదా? గట్టిగా నవ్వుతూ అరుగు మీద కూర్చుంటాడు. అమ్మో, నీ మొగుడి ప్రతాపం నేను కల్లారా చూశాను తల్లి. నువ్వు వెళ్ళిన 3వ రోజుకే ఇల్లు కైలాసంలా మారిపోయింది. కైలాసమా? అంటే అంత బావుందా? బాగుండడం కాదు తల్లి, అంత పొగలు బూడిద. నేను వెళ్లేసరికి బావిగట్టు మీద షర్టును 2 ముక్కలు చేసి ఏడుస్తున్నాడు. కిచెన్ గోడలన్నీ నల్లటి బొగ్గు రంగుడు వేశాడు. వేసుకోవటానికి గుడ్డలు లేక తలపాగా తువ్వాలుని లుంగీలా కట్టుకుని తిరుగుతున్నాడు. నిజమా నాయనా? అయినా ఆయనకి అస్సలు అహంకారం తగ్గలేదు. నిన్న ఊరి ఫోన్ నుండి మాట్లాడితే, నేను కోడి కూర వండుకుని తింటున్నాను, నువ్వు రాకపోయినా పర్లేదు అని బిల్డప్ ఇచ్చాడు. అదంతా పైకి చెప్పే మాటలమ్మా. మొగాళ్ళకి ఇంట్లో పెళ్ళాం విలువ తెలియాలంటే కాస్త కష్టపడాలి. నువ్వింకో 2 రోజులు ఇక్కడే ఉండు. వాడి పంతం పూర్తిగా వీడాలి. అలాగే నాయనా. ఈసారికి ఆయన బద్ధకం, ఆ అహంకారం 2 వదిలిపోవాలి. అప్పుడే నా విలువ తెలుస్తుంది. రాత్రి 11 గంటలు. ఇల్లంతా చీకటిగా ఉంది. మల్లయ్య మంచం మీద అటు ఇటు దొల్లుతుంటాడు. పొట్టలో గురుగురు శబ్దాలు వస్తుంటాయి. అబ్బా, ఆకలి నడకం చూపిస్తోంది. పంతానికి పోయి బయట హోటల్లో తిన్నని ఛాలెంజ్ చేశాను కదా, ఇంట్లో చూస్తే ఎండిపోయిన రొట్టె ముక్క కూడా లేదు. ఎల్లమ్మ ఉంటే ఈ పాటికి వేడివేడి అంబలి అయినా కాసి ఇచ్చేది. మల్లయ్య కిచెన్లోకి వెళ్లి వెతుకుతాడు. ఒక పాత డబ్బాలో కొన్ని ఎండిపోయిన అటుకులు కనిపిస్తాయి. దేవుడా, ఈ అటుకులే నా ప్రాణాధారం. వీటిని ఎలా తినాలి? కాస్త నీళ్లు పోసుకుని కాస్త ఉప్పు వేసుకుని తిందాం. అప్పుడే పక్కనే ఉన్న కిటికీలోంచి మళ్ళీ
పోతురాజు టార్చ్ లైట్ వేస్తాడు. ఏంటండి మల్లయ్య గారు, అర్ధరాత్రి కిచెన్లో దొంగలా తిరుగుతున్నారు? ఏంటి కదా? ఏం లేదు పోతురాజు, రాత్రిపూట తింటే సత్తు వస్తుందని డైటింగ్ చేస్తున్నాను. అటుకుల డైటింగా? వదినమ్మ లేకపోతే డైటింగ్ కాదు సార్, అది ఉపవాసం అంటారు. అయినా మీ బాధ చూడలేక మా అవ్వ కాస్త నిన్నటి సద్ది అన్నం చల్లటి మజ్జిగ ఇచ్చింది. ఇదిగోండి, తినండి. పోతురాజు, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. ఈ మజ్జిగన్నం తింటుంటే మా ఆవిడ చేతి వంట గుర్తొస్తుంది. గుర్తురాకేం చేస్తుంది మల్లయ్య గారు? ఇంట్లో పెళ్ళామున్నప్పుడు మహారాజుల్లా ఆర్డర్లేస్తాం. ఆమె ఒక్క వారం లేకపోతే అనాథల్లా మారిపోతాం. రేపైనా పోయి పిలుచుకురండి, లేదంటే మీ ఇల్లు కాస్త అడవిలా మారిపోతుంది. నిజమే పోతురాజు, నేను పెద్ద తప్పు చేశాను. రేపే ఎలాగైనా ఆమెను రమ్మంటాను. మరుసటి రోజు ఉదయం మల్లయ్య హాల్లో కూర్చుని ఇల్లు మొత్తం చూస్తాడు. ఎటు చూసినా మురికి గిన్నెలు, బట్టలు, దుమ్ము కనిపిస్తాయి. గోడ మీద ఉన్న ఎల్లమ్మ గాజుల వైపు చూస్తాడు. నేను ఎంత మూర్ఖుణ్ణి! ఎల్లమ్మ రోజంతా ఇంట్లో కష్టపడుతుంటే నేనేమో ఏ పనీ లేదన్నాను. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇల్లుని ఒక కోవెల్లా ఉంచడం వెనుక ఆమె ఎంత శ్రమ ఉందో నాకిప్పుడే తెలిసిందే. ఈ ఇల్లు నాది కాదు, మా ఇద్దరిది. నేను కూడా బాధ్యత పంచుకోవాలి. అప్పుడే రామలింగయ్య ఇంటి ముందుకు వస్తాడు. మల్లయ్య పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మామగారా, నన్ను క్షమించండి. నేను ఓడిపోయాను. ఎల్లమ్మ లేని ఈ వారం రోజులు నాకు నరకం కనిపించింది. ఇల్లు ఎలా క్లీన్ చేయాలో తెలియక, వంట ఎలా చేయాలో తెలియక ఏడ్చేశాను. ఎల్లమ్మ చేసే పనికి ఎలాంటి జీతం ఉండదు, కాని దానికి సాటి వచ్చే విలువ ఈ ప్రపంచంలోనే లేదు. దయచేసి ఎల్లమ్మని రమ్మనండి. అల్లుడు గారు, మీ అహంకారం తగ్గడానికే మేము ఈ ప్లాన్ వేశాం. మీరు మీ తప్పు తెలుసుకున్నారు, అదే మాకు కావాల్సింది. ఎల్లమ్మ ఆల్రెడీ ఊరి బయట బండి దిగింది, ఇటే వస్తోంది. నిజమా మామగారు? నేనిప్పుడే వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేస్తా. మధ్యాహ్నం 1 గంట. ఇల్లు మొత్తం చాలా శుభ్రంగా, అందంగా సర్ది ఉంటుంది. మల్లయ్య కొత్త పంచె కట్టుకుని తలుపు దగ్గర ఎదురుచూస్తూ ఉంటాడు. ఎల్లమ్మ నడుచుకుంటూ లోపలికి వస్తుంది. రా ఎల్లమ్మా, రా, లోపలికి రా. అబ్బా, ఇల్లు నిజంగానే చాలా శుభ్రంగా ఉందే. నా మొగుడు ఇల్లుని ఎలా మార్చేసేశాడో. అవునమ్మా, దెబ్బకి అల్లుడు గారికి పొలం పనులతో పాటు ఇంటి పనులు కూడా వచ్చేశాయి. ఎల్లమ్మ, నేను మంచి పాఠం నేర్చుకున్నాను. భార్య అంటే కేవలం ఇల్లు చూసుకునే మనిషి కాదు, జీవితాన్ని నడిపించే సగం భాగస్వామి అని తెలుసుకున్నాను. రేపటి నుండి ఇంట్లో పనులన్నీ ఇద్దరం కలిసి చేసుకుందాం. నువ్వు వంట చేస్తే నేను కట్టెలు కొడతాను, నువ్వు ఇల్లు తుడిస్తే నేను ఆవుల పాలు పితుకుతాను. ప్రామిస్. అంతా బావుంది కాని వంటగది గోడలకి ఈ నల్లటి బొగ్గు రంగేంటి? అది మొదటి రోజు నా వంట ప్రతాపానికి గుర్తే అల్లమ్మా. దాన్ని అలాగే ఉంచేద్దాం. నా పంతానికి అదొక గుర్తుగా ఉంటుంది. అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. పక్కింటి పోతురాజు కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. అదండి సంగతి. ఎడ్లు 2 కలిస్తేనే బండి నడుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిస్తేనే సంసారం సాగుతుంది. నిజమే పోతురాజు, ఇక నుండి మా ఇల్లు ఆనంద నిలయం. ఎల్లమ్మ సిగ్గుపడుతుండగా అందరి నవ్వుల మధ్య కథ సుఖాంతమవుతుంది. ఇంటి పని కేవలం ఆడవారి బాధ్యత కాదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బాధ్యతలను పంచుకున్నప్పుడే ఆ సంసారం పచ్చగా, సంతోషంగా సాగుతుంది. ఒకరి కష్టాన్ని మరొకరు గౌరవించడమే నిజమైన కాపురం.